ఈ సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ ఎలా అనిపిస్తుంది? మజా వస్తుంది. అంటే మన పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఏమంటారు ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ పొందాలంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఈ మధ్య మనము ఒక ఇన్సిడెంట్ మళ్ళీ అల్లు అర్జున్ గారు జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరూ థియేటర్కి వెళ్ళి జాగ్రత్తగా రావాలని కోరుకుంటున్నా. ప్లస్ మళ్ళీ ఇంకోటి డాకు మహారాజ్ డాకు మహారాజ్ ఏంటంటే జర మనకి ఇది మన రవితేజ గారి సినిమాలు ఎక్కువ కొడుతుంది. జర ఉన్నాయి కొంచెం షేడ్స్ మళ్ళీ ఎట్లా చేసిండే మన బాబీ సింహ గారు. నాకైతే గేమ్ చేంజర్ మాత్రం ఒక రికార్డ్ ఏమంటారు బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. రామ్ చరణ్ గారికి RRR తర్వాత ఆచార్య కొన్ని డిసప్పాయింట్ చేసిన ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. డాకు మహారాజ్ కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే సుకుమార్ గారు రీసెంట్గా ఒక మీటింగ్లో అన్నారు సినిమా క్లైమాక్స్ పగిలిపోయింది, చరణ్ ఎర్రగా తీశారన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్స్పెక్టేషన్స్ మనము ఏమంటారు పెట్టుకోదా అర్థమవుతలేదు. ఎందుకంటే కొన్ని మూవీస్ ఏంటంటే బిగ్ మూవీస్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే కొంచెం డిసప్పాయింట్ చూసినాము. నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకుంటలేను. ఎందుకంటే ప్రీవియస్ భారతీయుడు చూసినప్పుడు కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. అప్పటి నుంచి భయం వేస్తుంది మరి రామ్ చరణ్ గారిని ఏం చేస్తాడో ఈ శంకర్ గారు అని చూడాలి. ఇక రిలీజ్ అయినంత వరకు ఎలా అనిపిస్తున్నాయి అన్న లుక్స్ పరంగా సాంగ్స్ పరంగా ఒక సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ బాగున్నాయి, మంచిగా అనిపించినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన శంకర్ గారికి ఏమంటారు పార్ట్ 1 ఒక్కటే సెట్ అవుతుంది, పార్ట్ 2 సెట్ కావు. ఇది కూడా ఒక మంచి సబ్జెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. మన లిరిక్ రైటర్ ఆయన కూడా చెప్పిండు అసలు బొమ్మ వేరే లెవెల్ ఉందని. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అంటే ఐ సినిమాకి అట్లనే అయింది, భారతీయుడు అట్లనే అయింది. మన రామ్ చరణ్ గారికి మళ్ళీ హిట్ ఇస్తాడా ఫ్లాప్ ఇస్తాడా తెలియదు. కాకపోతే మన రామ్ చరణ్ గారికి అయితే హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న.